సెగ్మెంట్ చూద్దాం. విజయనగరం లోక్సభ పరిధిలో మీ లిస్టు ప్రకారం రాజాం తెలుగుదేశం పార్టీ, హెచ్చర్ల తెలుగుదేశం పార్టీ, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ ఇచ్చారు అండ్ చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ. విజయనగరం గజపతి నగరాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ విజయ దుందుబని ఇచ్చారు. నెల్లిమర్లలో మాత్రం టఫ్ ఫైట్ అన్నారు సార్. అంటే రాజాం నుంచి మనకు కొండ్రు మురళీమోహన్ మాజీ మినిస్టర్ పోటీ చేసే అవకాశం. ఓకే ఓకే తెలుగుదేశం పార్టీ నుంచి. ఓకే తెలుగుదేశం పార్టీ నుంచి రాజాం అయినట్లయితే విన్నింగ్ అవకాశం ఆల్రెడీ ఇచ్చారు. విజయనగరం కొండ్రు మురళీమోహన్ రాజాం ఎస్సీ స్థానం అవుతుంది అది అక్కడిది. అక్కడ డాక్టర్ తలే రాజేష్ అని చెప్పేసి తలే రాజేష్ అని వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్నారు. మోస్ట్లీ ఆయనకే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక గజపతి నగరం విజయనగరం వైఎస్ఆర్సీపీ ఇచ్చారు సార్. ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ అండ్ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు టీడీపీ తరఫున వీళ్ళు. అక్కడ వైసీపీ బలమైన క్యాండిడేట్లు ఉన్నారు. ఇంక చెప్పడం అసలు విజయనగరం అంటే బొత్స గారి ఇలాక అనుకోవచ్చు. ఆయన ఒప్పుకోడు. దాదాపు లాస్ట్ టైం చాలా స్వీప్ చేశారు. ఆయన కుటుంబమే అక్కడ ఎక్కువ 2-3 సీట్లలో పోటీ చేస్తున్నారు. అంటే గానీ అట్లా బొత్స సత్యనారాయణ, బొత్సాల అప్పలనాయుడు. ఎస్, ఇక నెల్లిమర్లు అయితే మనం ఆల్రెడీ ఇది నెల్లిమర్లలో ఏంటంటే లోకం మాధవికి ఇచ్చారు, జనసేన పార్టీకి. లోకం నాగమాధవి అని ఇచ్చారు, ఆమెకి అనౌన్స్ చేశారు. జనసేన ఆమె ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే అక్కడ ఏంటంటే పతివాడ నారాయణ స్వామి అని 8 సార్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీని సీనియర్ లీడరు, మాజీ మినిస్టర్ కూడా. వాళ్ళ కుమారులు కనుక వర్క్ చేస్తే ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే స్ప్లిట్ అయి ఉన్నది. ఓకే, ఓట్ బ్యాంక్ అంతా కూడా స్ప్లిట్ అయి ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం సంక్లిష్టమైన పరిస్థితులే తెలుగుదేశం జనసేన కూటమికి ఉన్నాయి. ఇక ఈ గజపతి రాజులు మనం చూడొచ్చు సార్, వీళ్ళ హవా ఏం కనిపించట్లేదు సార్ ఆ ఏరియాలో టీడీపీ తరఫున. గజపతి అంటే మన పూసపాటి అశోక్ గజపతి రాజుకు చాలా మంచి నేమ్ ఉంది. కానీ ఏంటంటే రాజకీయాలు ఇప్పుడంతా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయనకున్న మంచి నేమ్ నిజంగా చెప్పాలంటే చాలా ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు, ఎలాంటి అవినీతికి అలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఈసారి వాళ్ళ డాటర్ను నిలబెడుతున్నారు. ఆల్రెడీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, చేసేసారు. విజయలక్ష్మి గజపతి రాజు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు. అక్కడ కోలగట్ల వీరభద్ర స్వామి అని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, అశోక్ గజపతి రాజును మరి పార్లమెంట్ కనుక ఆలోచన చేసి, ఎందుకంటే ఆయన గతంలో కూడా పార్లమెంట్ పోటీ చేసి ఉన్నారు, కేంద్ర మంత్రిగా చాలా స్టేట్స్మెన్ గా ఆయనకు మంచి పేరుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరి ఆయనను పార్లమెంట్కి ఆలోచిస్తున్నట్టుంది. అందుకనే ఆయన డాక్టర్కి ఇచ్చినట్టు మనం అనుకుంటున్నాం. ఇక బొబ్బిలి ఆల్రెడీ మీరు చెప్పేశారు, తెలుగుదేశం పార్టీ బేబీ నాయన టీడీపీ తరఫున అయితే వాళ్ళు ప్రకటించిన అభ్యర్థి ప్రకారం బేబీ నాయన. ఆయన కూడా మంచి పేరుంది, ఆయన కూడా తిరుగుతూనే ఉన్నారు. అంటే ఒకనొక సమయంలో ఆయనకి సీట్ వస్తుందో రాదనుకున్నారు, కానీ నిన్న డిక్లేర్ చేశారు బేబీ నాయనకి. సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అని ఆయన అపోనెంట్ గా ఉన్నారు. అవును, వైసీపీ తరఫున వాళ్ళిద్దరి మధ్య ఫైట్. బట్ బేబీ నాయనకి అక్కడ విజయ అవకాశం. మొత్తం మీద ఈ విజయనగరం లోక్సభ పరిధిలో సార్, ఇంకా విజయనగరం ఎంపీ దానికి ఎవరున్నారు సార్ అక్కడ, టీడీపీ ఆర్ వైసీపీ? విజయనగరం ఎంపీ పరిధిలో ఎంపీకి అయితే అశోక్ గజపతి రాజు గారే సూటబుల్ క్యాండిడేట్ అనుకుంటున్నాను. ఆల్రెడీ అటు బొత్స గారి సతీమణిని పెట్టాలని వాళ్ళు ట్రై చేస్తారు. బొత్స సతీమణిని విశాఖపట్నం నుంచి దించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఝాన్సీ ఝాన్సీ మాజీ ఎంపీ చేస్తున్నారు. ఆమెను అక్కడ వైజాగ్ నుంచి దించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ వ్యూహాత్మకంగా ఎట్లా ఉంటుంది అనేది లాస్ట్ వరకు కూడా తెలియదు కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 65 మంది 67 మందిని ఇప్పటివరకు మార్చారు, ఒక 9-8 పార్లమెంటును మార్చారు, ఇంకా ఎంతో మంది మారుస్తారని ఇంకా ఊహాగానాలు వస్తున్నాయి. వాళ్ళు చెప్పడం ఏంటంటే సమన్వయకర్తలు వీళ్ళే క్యాండిడేట్లు అనేటువంటిది కూడా ఇంటర్నల్ గా వాళ్ళకు ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళనే వర్క్ చేసుకోమంటున్నారు. ఇంకా ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయేమో ఎలక్షన్ల ముందర. కానీ ఈ 67 మందిలో మోస్ట్లీ 55 మంది వరకు వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ఏమైనా మార్పులు ఒక 10% అట్లా మార్చే అవకాశాలు. సార్, ఇక్కడ విజయనగరం దాంట్లో మనం చూడొచ్చు, మంత్రి ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. మనం అనుకున్నట్టు ఆయన హవా ఉంటుంది, తమ్ముడు గాని భార్య గాని. అంటే ఇక్కడ ఎఫెక్ట్ ఉన్నా కూడా 4 సీట్లు టీడీపీకే కనిపిస్తున్నాయి సార్. ఇక్కడ వైసీపీ 2 సీట్లు, నెల్లిమర్ మాత్రం టఫ్ ఫైట్. నెల్లిమర్లో అంటే టీడీపీ జేఎస్పీ క్యాంటో లోకం మాది అంటారు. ఇక్కడ చీపురుపల్లిలో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనము గంటా శ్రీనివాసరావును అకామిడేట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఏంటంటే
ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వచ్చేసేమో ఓసీ కాపు, అక్కడ బొత్స సత్యనారాయణ బీసీ కాపు. బీసీ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో. అది కొంచెం ఆలోచన చేస్తుంది, అంటే ఇప్పటికి ఇంకా దీనిపైన నిర్ణయం తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా. అందుగురించే ఆ సీటు ఆయన సీటు పెండింగ్ పెట్టింది. ఇప్పుడు సిట్టింగ్ స్థానాలలో ఆల్రెడీ గోరంట్ల బుచ్చేశ్వరికి రాజమండ్రి రూరల్ కన్ఫర్మ్ చేశారు. కందుల దుర్గేష్ ను పక్కకున్న నిడదవోలుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది ఆల్రెడీ నిన్నే పవన్ కళ్యాణ్ మాట్లాడి సెట్ చేశారు. ఈ సీటు విషయంలో మాత్రం క్లారిటీ లేదు. గంట అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం గతంలో చీపురుపల్లిలో గంట పోటీ చేశారు, పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత డిలిమిటేషన్ తర్వాత బొత్స అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, 14లో ఓడిపోయారు. రైట్, మొత్తం మీద చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. ఎందుకంటే బొత్స గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు, కానీ అక్కడ టీడీపీ కనిపిస్తుందంటే మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ వ్యతిరేకత విజయనగరం జిల్లాలో కనిపిస్తుంది అనిపిస్తుంది ఫైనల్గా, అంతేనా? అంటే 4 సీట్లు 2 సీట్లలో వైఎస్ఆర్సీపీ, 4 సీట్లలో టీడీపీ ఉంది కాబట్టి ఒక సీట్లో నెల్లిమర్లో టఫ్ ఫైట్ ఉన్నా కూడా టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎందుకంటే పార్లమెంట్కి వెళ్ళేసరికి ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కనిపిస్తాయి కాబట్టి. రైట్, మొత్తం మీద విజయనగరం లోక్సభ పరిధిలో చూస్తే రాజాం తెలుగుదేశం పార్టీ, హెచ్చర్ల తెలుగుదేశం పార్టీ, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ వినే అవకాశాలు కనిపిస్తుంది. అటు నెల్లిమర్లలో టఫ్ ఫైట్, అంటే ఆల్రెడీ ప్రకటించారు టీడీపీ జేఎస్పీ తరఫున లోకం మాధవిని, ఇక వైసీపీ క్యాండిడేట్ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గజపతి నగరం వైసీపీ అక్కడ విజయావకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక చీపురుపల్లిలో టీడీపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గంటా శ్రీనివాస్ ఇటు వచ్చినా అక్కడ అభ్యర్థిని బట్టి అక్కడ గెలుపు అవకాశాలు చెప్పలేము అక్కడ, కానీ ఇప్పటి వరకు అయితే టీడీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక విజయనగరం చూస్తే వైసీపీకి అక్కడ పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. విజయనగరంలో కూడా ఇంకో టాక్ ఏంటంటే, విజయనగరంలో కనుక పూసపాటి అశోక్ గజపతి రాజు కనుక క్యాండిడేట్ అయితే మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అక్కడ చేంజెస్ ఉంటాయి అసెంబ్లీ పరిధి. ఓకే, కానీ వాళ్ళు మీరు చెప్తున్నట్టు వాళ్ళ డాక్టర్ అదితి విజయలక్ష్మికి ఇచ్చారు. అది కొంచెం మార్చుకుంటే, అంటే వాళ్ళు ఫస్ట్ ఆయనను ఎంపీ క్యాండిడేట్గా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డాక్టర్కి ఇచ్చారు. గతంలో కూడా వాళ్ళ డాక్టర్ పోటీ చేసింది, కానీ అంత ఇది లేదు.